బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ స్పీడప్ చేసింది సిఐడి. కాసేపట్లో సినీ నటి మంచు లక్ష్మి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. సిఐడి ఆఫీసులో విచారణ జరగనుంది. ఇప్పటికే కేసులో ఈ ఏడాది ఆగస్టులో ఆమె ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. యోలో 247 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడంపై మంచు లక్ష్మిని గతంలో ఈడీ ప్రశ్నించింది. గత 3 ఏళ్ల బ్యాంకు లావాదేవీల ఆధారంగా విచారణ జరిగింది. ఆమె చెప్పిన వివరాలతో 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన యాప్కు అనుమతులు ఉన్నాయా లేవా అనే కోణంలో విచారించారు. ప్రమోట్ చేసినందుకు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. బెట్టింగ్ యాప్ నుంచి మంచు లక్ష్మి బ్యాంక్ అకౌంట్లోకి జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. అగ్రిమెంట్ ప్రకారం పారితోషికం మాత్రమే వచ్చిందా లేక యాప్లో చేరిన సభ్యులకు అనుగుణంగా కమిషన్లు తీసుకున్నారా అనే వివరాలతో ఆమె స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాలని విచారణ టైంలో ఆమెకు ఈడీ సూచించింది. యువతను ప్రలోభ పెట్టే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రముఖ యాంకర్లు, యూట్యూబర్లు సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, ఏపీ, విశాఖపట్నంలో నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఏంటి అప్డేట్స్? లైవ్ అప్డేట్స్ అందించడానికి అజయ్ అందుబాటులోకి వచ్చారు. అజయ్, సిఐడి దర్యాప్తుకి సంబంధించి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రమోషన్ కేసులో ఇప్పటికే సిఐడి అధికారులు చాలా దూకుడు పెంచారు, విచారిస్తున్న సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, దాంతోపాటు ప్రకాష్ రాజ్, అట్ ది సేమ్ టైం విష్ణుప్రియ, యాంకర్ శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, ఈ విధంగా చాలా మంది సెలబ్రిటీలని విచారించారు. వివిధ పోలీస్ స్టేషన్లు అంటే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి సిఐడి అధికారులు ఆ వివరాలన్నీ కూడా తీసుకోవడంతో పాటు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ విచారణ కొనసాగుతుంది. మెయిన్గా వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ నిర్వహించిన క్రమంలో బెట్టింగ్ యాప్ సంబంధించిన వారి నుండి వీళ్ళకి జరిగిన ఆర్థిక లావాదేవీలు అనుకోవచ్చు, ఇతరేతర వాటిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీలందరినీ కూడా గతంలో ఈడీ విచారించింది. ఈడీ కూడా మొత్తం కూడా మనీ లాండరింగ్ అనే అంశం పైన పలు అనుమానాలు తెరపైకి వస్తున్న క్రమంలో ఈడీ అధికారులు ఇదే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ కేసుల్లో ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీలు వరుసగా సిఐడి విచారణకు హాజరవుతున్నారో గతంలో వీళ్ళంతా కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకి వీళ్ళ వద్ద ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈడీ అధికారులకి విచారణలో భాగంగా ఇచ్చిన సిట్యుయేషన్ మనం చూసాం. సో ఇక్కడ సిఐడికి సంబంధించి మాత్రము ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వ్యవహారంలో ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకి వీళ్ళకి మధ్య ఏ విధమైన ఒప్పందాలు ఉన్నాయి, ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే కోణంలో మొత్తం కూడా ఆరాధిస్తున్న సిట్యుయేషన్. ఈరోజు మరి కాసేపట్లో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 1:30 నుండి 2 గంటల ప్రాంతంలో నటి మంచు లక్ష్మి సిఐడి విచారణకు హాజరు కానుంది. ఇప్పటికే సిఐడి అధికారులు 29 మంది సెలబ్రిటీలు, దాంతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారు, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారంతా కూడా వాళ్ళ టైంకి అనుగుణంగా నోటీసుల్లో ఏదైతే టైం పేర్కొన్నారో ఆ టైంకి సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరవుతున్నారు. సో ఈరోజు మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలి అంటూ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చిన క్రమంలో మంచు లక్ష్మి మరి కాసేపట్లోనే సిఐడి కార్యాలయానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంబంధించి విచారణకి
విచారణకి హాజరు కానుంది. సో మంచు లక్ష్మికి సంబంధించి కూడా ఆమె ప్రమోట్ చేసిన యాప్ సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. మంచు లక్ష్మి ఇటు యోలో 247 అనే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసింది. సో ఆ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ జరిగిన టైంలో ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకి మంచు లక్ష్మికి మధ్య ఎంత కాలంగా ఒప్పందం ఉంది అంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక యాప్ సంబంధించి దాన్ని ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులతోటి మంచు లక్ష్మికి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎంతకాలం టైం సెట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనుకోవచ్చు, ఆ ఒప్పందానికి సంబంధించి ఏ విధమైన ఒప్పందాలు ఉన్నాయి అనేది ఆరా తీయడంతో పాటు ఆ బెట్టింగ్ యాప్ సంబంధించి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకుల నుండి మంచు లక్ష్మికి ఎంత మేరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎంత మేరకు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు ఈమెకి ఎంత సంపాదించింది అనే కోణంలో వాటన్నిటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. వీళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో ప్రమోషన్ సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే సెలబ్రిటీలు అంతా కూడా సిఐడి విచారణకు హాజరయ్యారో వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా సిఐడి అధికారులు రికార్డ్ చేస్తున్నారు. దాదాపు ఒక 2-3 గంటల పాటు కూడా సిఐడికి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇందులో అంతా కూడా ప్రముఖులు ఉన్నారు, మెయిన్ లీడ్ హీరోస్తో పాటు యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇటు విజయ్ దేవరకొండ, రానా, దాంతోపాటు ప్రకాష్ రాజ్ వీళ్ళకి సంబంధించిన విచారణ కూడా ఆల్రెడీ సిఐడికి సంబంధించిన అధికారులు చేశారు. ఎట్ ది సేమ్ టైము ఇటు సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా చాలా ఫెమిలియర్ పేరున్నటువంటి హర్ష సాయి కావచ్చు, లేకపోతే ఇతరేతర అమృతా చౌదరి వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ సిఐడి అధికారులు విచారించారు. సో ఈరోజు మంచు లక్ష్మికి సంబంధించిన విచారణ కూడా ఒక 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆమె 2 o'clock అరౌండ్ 2 నుండి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆమె వచ్చిన తర్వాత ఒక 2 నుండి 3 గంటల పాటు కూడా సిఐడికి సంబంధించిన అధికారులు మంచు లక్ష్మిని విచారించే అవకాశం ఉంది. మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది అమాయకమైన యువకులు బెట్టింగ్ యాప్స్ ఊపిలో పడి ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్. సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులు అనుకోవచ్చు, నిర్వాహకులకు సంబంధించిన లీడ్ రావాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అధికారులకు వస్తాయి. సో ఆ కోణంలోనే ప్రస్తుతం ఈ క్వశ్చనింగ్ కావచ్చు లేకపోతే ఈ విచారణ అనేది కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారంలో మెయిన్గా ఈ నిర్వాహకులకు సంబంధించి అంటే చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ విచారణకు హాజరైనప్పుడు కూడా చెప్పాడు 2016లో ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ సంబంధించిన ఏదైతే ఈ ప్రమోట్ చేశాను కానీ 2017 నుండి దీనిపైన నిషేధం ఉందని చెప్పారు. సో చాలామంది సెలబ్రిటీలు కూడా వాళ్ళకి తెలియకుండా మేము ఇది చేశాము, ఈ విధంగా బెట్టింగ్ యాప్ సంబంధించి ఈ ప్రమోట్ చేస్తే ఈ విధమైన పరిణామాలు ఉంటాయని తెలిస్తే ఖచ్చితంగా మేము ఇలాంటి ప్రమోషన్స్ చేయకపోతుండే అనేది సెలబ్రిటీలు చెప్పుకొస్తున్న అంశం. సో మంచు లక్ష్మికి సంబంధించి కూడా గతంలో ఈడీకి ఆమె విచారణకు హాజరైంది. ఈడీ అధికారులకి బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఆమె మొత్తం కూడా డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈడీ అధికారులకి ఆమె గతంలో ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈరోజు సిఐడి విచారణకు వచ్చిన తర్వాత కూడా మెయిన్గా సిఐడి విచారణలో మాత్రము అటు బెట్టింగ్ యాప్ సంబంధించి ఈమె ఏదైతే బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసిందో మంచు లక్ష్మి ఆ బెట్టింగ్ యాప్ సంబంధించి వీళ్ళ మధ్య ఒప్పందం పైన మెయిన్గా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు వీళ్ళకి బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులతోటి ఆ ఒప్పందం కుదుర్చుకున్న టైంలో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్థిక లావాదేవీలు ఎంత మేరకు జరిగాయన్న కోణంలో కూడా సిఐడి అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. మనకు అందున్న ఇన్ఫర్మేషన్ బట్టి విచారణకు హాజరైన తర్వాత ఎవరైతే విచారణకు హాజరవుతున్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మంచు లక్ష్మి మరి కాసేపట్లో ఒకవేళ విచారణకు హాజరైతే ఆమెకు సంబంధించి ఆ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా పరిశీలించిన తర్వాత మంచు లక్ష్మికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈరోజు సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు.